రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అప్పు ఉంది అని చెప్తాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. అప్పు ఉండకుండా చేయలేమా? అప్పు లేకుండా పరిపాలన కొనసాగించలేమా అంటే కొనసాగించవచ్చు. ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆ రాష్ట్రం యొక్క రాబడి పోబడి ఎంత ఉందనేది అని పూర్తిగా అవగాహన ఉంటే అసలు ఏమైంది, ఇంత అప్పు ఎట్లా అయింది, ఈ అప్పు ఎట్లా తీరాలని చెప్పి ఆ ప్రభుత్వం యొక్క దృష్టిలో ఉంటే తప్పకుండా ఆ అప్పు తీరిపోతుంది. కానీ వీళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళు అప్పును కొనసాగిస్తూనే ఇంకా వీళ్ళు కూడా అప్పును కొద్దిగా పెంచే ప్రక్రియను కొనసాగిస్తుంటారు. అదే వేలో పోతుంటారు అన్నమాట. గత ప్రభుత్వం ఎట్లా పోయిందో అదే వేలో పోతుంటారు. కానీ వాస్తవానికి నిజమైన పరిపాలన, ప్రజా పరిపాలన చేయాలన్నప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పు అసలు ఎట్లయింది ఈ అప్పు అని చెప్పి నిజ నిర్ధారణ చేస్తే అసలు ఎందుకు ఈ అప్పు అయింది అని చెప్పి తెలిస్తే అంత అవినీతే ఉంటుంది. ఆ అవినీతి చేసిన తీసుకొస్తే ఆయనకి 1,00,000 కోట్లు ఉంటాయి. ఆ 1,00,000 కోట్లు తీసుకొస్తే అప్పు అంతా తీరిపోయా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఎంతమంది కాడు ఉన్నాయి చెప్పండి? 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నోళ్ళు అనేక మంది ఉన్నారు. ఏం కష్టం చేస్తే 1,00,000 కోట్లు ఉన్నాయి, 1,000 కోట్లు ఉన్నాయి. ఈ అవినీతి బయట పెట్టాలా కానీ లేదు మళ్ళీ ఆడొస్తే మళ్ళీ మన అవినీతి బయట పెడతారు కదా. అందుకనే మళ్ళీ ఇప్పుడు నేను ఉన్నంతకాలం నేను సంపాదించుకోవాలి, నా కుటుంబం సంపాదించుకోవాలి, నా కింద ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ తేప 100 పెట్టినాం అనుకో, 100 అంటే ఏంటి అంత ఖర్చు పెట్టాం కదా, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 200 పెట్టి నేను గెలవాలి, నేనే అధికారంలో ఉండాలి అనేది ఇప్పుడు ఉన్న పార్టీలైనా గట్టినే ఉన్నాయి, మళ్ళీ ఓడిపోయిన పార్టీలైనా గట్టినే ఆలోచిస్తాయి, మళ్ళీ కొత్తగా వచ్చే పార్టీలైనా గట్టినే ఆలోచిస్తాయి. మొత్తానికి పూర్తిగా అవినీతి జరుగుతుంది. అసలు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం దేని మీద నడుస్తుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులేంటి? రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ శాఖ వచ్చిన నిధులేటు బాయా, ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్లు అవుతుంటే వచ్చిన నిధులేటు బాయా, పన్ను రూపంలో వచ్చే నిధులేటు బాయా, కేంద్రం నుంచి వచ్చే జిఎస్టీ రూపంలో వచ్చే నిధులేటు బాయా, గ్రాంట్లెటు బాయా, కేంద్రం నుంచి వచ్చాయి మన తెలంగాణ రాష్ట్రంలోనికి జిఎస్టీ ఎటు బాయా. ఇట్లా అనేక రకాలుగా మనకు ప్రభుత్వ వ్యవస్థలు పనిచేసిన పైసలేటు బాయే. మనం వేసే మన గవర్నమెంట్ కొన్ని సంస్థలు ఉంటాయి, దాన్ని లీజుకి ఇస్తారు, ఇంకా తదితర ఇస్తారు. ఆ పైసలేటు బాయే. ఇవన్నీ తీసుకొచ్చి అప్పులు తీర్చవచ్చు, ప్రజాపాలన చేయొచ్చు, సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందివచ్చు. కానీ ఇవన్నీ కాదు, వేస్ట్ దగ్గర పెట్టాలి, పైసలు తీసుకోవాలి, కమిషన్లు తీసుకోవాలి. ఇగో ఈడ ఉంటున్నాం, ఇగో ఇది ఉండొద్దు. పరిపాలన స్వచ్ఛంగా చేయాలి. మంత్రి పదవులన్నీ 18 మందికి కేటాయించాలి. ఏదో ఒకటి ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవాలి, ముఖ్యమంత్రిగా చెలాయించాలి. తెలవదా? శాసన వ్యవస్థ మనది. కార్యనిర్వహణ చేసి కార్యనిర్వహణ వాళ్ళకి అప్పచెప్తే మంచి కార్యాన్ని కొనసాగించుకుంటూ పోతే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కదా. మరి ఎక్కడ ఎందుకు అభివృద్ధి కావట్లేదు? ఎందుకు అప్పుల పాలన? కనీసం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఒక 10,000 కోట్లు అంటే మనం ఏడున్నాము. 3 లక్షల చిల్లర బడ్జెట్ మనది ఒక సంవత్సరానికి. మరి ఎడిపోతుంది 10,000 కోట్లు లేకపోయినా? ఒక దఫాలో తీర్చవచ్చు. గత ప్రభుత్వం ఏం చేసింది? ఒక్కొక్కరి కాడ 1,00,000 కోట్లు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? మన వాళ్ళ దగ్గర ఇప్పుడు 1,000 కోట్లు ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి? ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 10 సార్లు కావాలి, కానీ ఒక్కసారి అయితే కథం క్లోజ్ కదా. అవినీతే కదా మొత్తం. ఆరోపణలు ఎదుర్కోవాలి, వీడు అట్లా ఇట్లా అనేది ప్రజలలో తెలిసిపోవాలి. మనం మాత్రం అన్నీ ఉండాలి. ఇక లాగ్ అవుతుంది వీడియో, కానీ ఇంతతో క్లోజ్ చేసుకుందాం. ఒక ప్రభుత్వాన్ని నిర్ణయించుకునే కాడ మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలని మనం స్పష్టంగా ఉండాలి. అప్పుడే మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం మళ్ళీ రావడానికి వీలుంటుంది ఆ రాష్ట్రంలో అనేది నా ఉద్దేశం. రానున్న రోజుల్లో నేను కూడా కొత్త పార్టీలు కానీ మా పార్టీలలో తిరిగి మేము రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మేము అప్పుడు ఈ అప్పులు తీరుస్తాం. ఈ అప్పులను ఎట్లా తీర్చాలనో, ఎవరెవరి కాడ ఏమేమి ఉన్నాయి, అవినీతిగా సంపాదించింది ఎంత సొమ్ము అంత గుంజుతాం, ఆస్తులను జప్తు చేస్తాం, అమ్ముతాం, ఆ అప్పులు కడతాం. ఒక గది మేము చేసే ప్రయత్నం.